మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. ఏదైతే 6 అంశాలు ఉన్నాయో దానికి సంబంధించి జియో 46 పైన ఆల్రెడీ ఏదైతే సబ్ కమిటీ వేసి క్యాబినెట్ సబ్ కమిటీ వేసి చర్చలు జరపడం జరుగుతుంది. దానితో పాటు రెండోది ఏదైతే గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టుల పెంపు పైన కూడా ఆల్రెడీ వెబ్ నోట్ రిలీజ్ చేసి ఎన్ని ఖాళీలు ఉన్నాయి దానిపైన కూడా చూసి దానిపైన కూడా ప్రభుత్వం ఒక డెసిషన్ తీసుకుంటుంది. దానితో పాటు ఆల్రెడీ ఏదైతే 3 లక్షల మంది విద్యార్థులకు ఏదైతే టెట్ వేయాలని చెప్పి ప్రధానంగా డిమాండ్ పెట్టారో దానిపైన కూడా జియో రిలీజ్ చేసి టెట్ కూడా అవకాశం కల్పించడం జరిగింది. దానితో పాటు మరొక డిమాండ్ ఏదైతే ఉందో గురుకుల స్టూడెంట్స్కి సంబంధించి ఏదైతే బ్యాక్లాగ్ పోస్టులు ఏవైతే ఉన్నాయో తప్పనిసరిగా దాన్ని లీగల్గా ఎటువంటి ప్రాబ్లం రాకుండా పరిష్కరించే దిశగా నేనే ప్రభుత్వంతో 100% నా వంతు ఎఫర్ట్స్ పెడతాను. దానికి లీగల్గా కాంప్లికేషన్స్ ఏమున్నా చర్చలు జరిపి ఏ రకంగా పరిష్కరించగలుగుతామో ప్రభుత్వం సంబంధించిన అధికారులతో మాట్లాడి సమస్యని పరిష్కరించుకుంటాం. దానికి 100% నేనే ముందుండి ఆ సమస్య పరిష్కారానికి నేను మిమ్మల్ని తీసుకొని వెళ్ళి మాట్లాడతాను. కానీ చర్చలు జరిపి ఏ రకంగా పరిష్కరించగలుగుతామో ఆ రకంగా సమస్యను పరిష్కరించుకుంటాం. దాని బలమూరు వెంకట్ గారు ఇలాంటి హామీలు ఇచ్చారు, మీరేమంటారు? ఎమ్మెల్సీ బలమూరు వెంకట్ గారి హామీల మేరకు ఈ యొక్క వెంకట 6 డిమాండ్ల పైన చర్చలు జరిపి పరిష్కారం కనుగొంటామని చెప్తున్నారు. కాబట్టి ఎమ్మెల్సీ ప్రభుత్వంతో చర్చలు పరిష్కరిస్తున్న నమ్మకంలో అమ్మను ఒక నిమిషం బయటకు రండి. అమ్మ మీరు ఇక్కడ వచ్చాం, ఇక్కడ ఎంతకెళ్ళి అందరూ ఏదైతే 6 అంశాలు ఉన్నాయో దానికి సంబంధించి జియో 46 పైన ఆల్రెడీ ఏదైతే సబ్ కమిటీ వేసి క్యాబినెట్ సబ్ కమిటీ వేసి చర్చలు జరపడం జరుగుతుంది. దానితో పాటు రెండోది ఏదైతే గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టుల పెంపు పైన కూడా ఆల్రెడీ వెబ్ నోట్ రిలీజ్ చేసి ఎన్ని ఖాళీలు ఉన్నాయి దానిపైన కూడా చూసి దానిపైన కూడా ప్రభుత్వం ఒక డెసిషన్ తీసుకుంటుంది. దానితో పాటు ఆల్రెడీ ఏదైతే 3 లక్షల మంది విద్యార్థులకు ఏదైతే టెట్ వేయాలని చెప్పి ప్రధానంగా డిమాండ్ పెట్టారో దానిపైన కూడా జియో రిలీజ్ చేసి టెట్ కూడా అవకాశం కల్పించడం జరిగింది. దానితో పాటు మరొక డిమాండ్ ఏదైతే ఉందో గురుకుల స్టూడెంట్స్కి సంబంధించి ఏదైతే బ్యాక్లాగ్ పోస్టులు ఏవైతే ఉన్నాయో తప్పనిసరిగా దాన్ని లీగల్గా ఎటువంటి ప్రాబ్లం రాకుండా పరిష్కరించే దిశగా నేనే ప్రభుత్వంతో 100% నా వంతు ఎఫర్ట్స్ పెడతాను. దానికి లీగల్గా కాంప్లికేషన్స్ ఏమున్నా చర్చలు జరిపి ఏ రకంగా పరిష్కరించగలుగుతామో ప్రభుత్వం సంబంధించిన అధికారులతో మాట్లాడి సమస్యని పరిష్కరించుకుంటాం. దానికి 100% నేనే ముందుండి ఆ సమస్య పరిష్కారానికి నేను మిమ్మల్ని తీసుకొని వెళ్ళి మాట్లాడతాను. కానీ చర్చలు జరిపి ఏ రకంగా పరిష్కరించగలుగుతామో ఆ రకంగా సమస్యను పరిష్కరించుకుంటాం. దాని బలమూరు వెంకట్ గారు ఇలాంటి హామీలు ఇచ్చారు, మీరేమంటారు? ఎమ్మెల్సీ బలమూరు వెంకట్ గారి హామీల మేరకు ఈ యొక్క వెంకట 6 డిమాండ్ల పైన చర్చలు జరిపి పరిష్కారం కనుగొంటామని చెప్తున్నారు. కాబట్టి ఎమ్మెల్సీ ప్రభుత్వంతో చర్చలు పరిష్కరిస్తున్న నమ్మకంలో అమ్మను ఒక నిమిషం బయటకు రండి. అమ్మ మీరు ఇక్కడ వచ్చాం, ఇక్కడ ఎంతకెళ్ళి అందరూ